హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక డేటాలో భాగంగా పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క 4 పార్ట్ చూడలేదు దయచేసి వారందరూ కూడా ఆ యొక్క 4 పార్ట్ చూడండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ కార్డ్ లో కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసేయాలి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ వీడియోని కూడా ఏం చేయాలి అంటే కింద షేర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని అందరూ కూడా షేర్ చేసేయండి. ఈ యొక్క వర్క్ అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్స్ అన్నింటిని కూడా సార్ట్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక 2 minutes లో నేను క్వశ్చన్ మొత్తం చదివేలోపు మీరు ఆ వర్క్ చేసేయండి. తర్వాత ఏమైనా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఆల్ డన్. ఓకే లెట్స్ స్టార్ట్. A merchant purchased an item for 1500. How much should he mark on the item to earn 20% profit after allowing 20% discount? ఓకే, సో ఒక వ్యాపారి ఒక వస్తువుని ఏం చేసినట్ట 1500 కొనుగోలు చేసినట్ట. అంటే ఇది కొన్న వేళ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం పొందాలి అంటే దానిపై ఎంత ప్రకటన చేయాలి అంటే మార్కెట్ ప్రైస్ ఎంత. సో సింపుల్ చేసేయండి, ఇది ఆల్రెడీ బేసిక్ మోడల్. ఇది ఇంటూ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 20% లాభం పొందాలంటున్నాడు. సో చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి, 2250, 1650, 1800, 2000. ఓకే, సో 20% డిస్కౌంట్ అంటే ఫస్ట్ ఈ అమౌంట్ 20% లాభం రావాలంటుంది కాబట్టి 100 అండ్ 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా, సో అసలు ధర ఎంతో కావాలి కాబట్టి కింద 80, 100. ఓకే, ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో సాల్వ్ చేసేయండి. క్యాన్సిల్ 42 43 అండ్ ఇక్కడ చూడండి 2 1 2 75 0కి 0. సో 750 ఇంటూ 3. సో 7 3 21 2100 అండ్ 50 3 150 ఏమవుతుంది 2250. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్స్ లో ఇది ఒకటి. ఇది 12/9/2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బాట్ మ్యాంగోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 for 900 and sold them at a rate of 9 for 1200. His profit percentage in the transaction is. సో ఇక్కడ ఏం చేసినట్ట 12 మామిడి పండ్లను 900 రూపాయలు కొన్నాడంట. 1200 రూపాయలు 9 చొప్పున అమ్మితే లాభ శాతం ఎంత. సో ఇక్కడ చూడండి 12 మామిడి పండ్లని 900 రూపాయలు కొన్నాడంట. ఒక మామిడి పండు కాస్ట్ ఎంత పడుతుంది, 12 ఏళ్ళ 84 అండ్ 84 పోయిన తర్వాత పక్కన ఎంత ఉంటుంది, 12 ఏళ్ళ 84 కదా. సో 84 అవతల 6 ఉంటుంది, 6 60, 12 5 60. ఓకే, 12 మామిడి పండ్లని 900 కొంటే ఒక మామిడి పండు 75 రూపాయలు పడుతుంది. ఓకే గుడ్. 1200 9 మామిడి పండ్లు అమ్మింది. సో ఇది కాస్ట్ ప్రైస్ సంబంధించినటువంటి సెగ్మెంట్. అండ్ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ సంబంధించిన సెగ్మెంట్ తీసుకుంటే 9 మామిడి పండ్లను 1200కు అమ్మితే ఒక్క మామిడి పండు ఏమవుతుంది 1200/9 కదా. 3 3 3 4. ఓకే, సో దిస్ ఇస్ 400/3. ఓకే, క్యాల్కులేషన్ చేయొచ్చు కానీ ఇట్నే వదిలేద్దాం. ఎందుకంటే ఇక్కడ నాకు అన్నిట్లో 7/9 కనిపిస్తుంది కదా. సో దీన్ని బట్టి చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ వచ్చేసింది, మనకు కావాల్సిన లాభ శాతం. సో లాభ శాతం ఏంటి, 400/3 మైనస్ 75 కాస్ట్ ప్రైస్ 75 ఇంటూ 100. ఇంతే కదా. సో దీన్ని ఇక్కడ పంపించేసే కాసాకు కడితే 400కి 400 మైనస్ 3 ఇంటూ 75. 75 2 ఏమవుతుంది 75 2 ఎంత 150, 150 75 ఎంత 225, 225 బై అండ్ ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడికి వచ్చేస్తే 75. సో 75 ఇంటూ 3 ఇంటూ 100. ఓకే, ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. సో 25 3 25 4 3 ముళ్ళ 9 9 మ్యాచ్ అవుతుంది. చలో, సో ఇక్కడ 400 నుంచి 225 పోతాయి, 400 నుంచి 200 పోతే ఎంత 200, 220 తీస్తే 175. సో దట్ ఇంప్లైస్ 175/9 ఇంటూ 4.
ఓకే. సో ఇది మనకు డేటా వచ్చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. 7, 5, 12, 1, 13 ఇది పోవట్లేదుగా. సో ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు 77, 7/9 అయితే రావడం జరుగుతుంది. ఇది మొత్తాన్ని మనం కాలిక్యులేషన్ చేస్తే. ఓకే. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఏ మ్యాన్ బైస్ ఏ కార్ ఫర్ 2,50,000 అండ్ స్పెండ్స్ 30,000 ఆన్ ఇట్స్ రిపేర్. ఇఫ్ హి సెల్స్ ద కార్ ఫర్ 3,50,000 దెన్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్. ఓకేనా. ఒక వ్యక్తి ఒక కార్‌ని 2.5 లక్షలు కొనుగోలు చేసి దాని రిపేర్‌ల కోసం 30,000 ఖర్చు పెడితే అతని కార్‌ను 3,50,000కి అమ్మితే అతని యొక్క లాభ శాతం ఎంత? సో 2,50,000 ప్లస్ ఈ 30,000 కలిపితే ఎంత? 2,80,000. అమ్మిందేమో 3,50,000. సో 3,50,000 మైనస్ 2,80,000 బై కొన్న వేల ఎంత? 2,80,000 కదా! ఇంటూ 100. సో దీనిలోంచి ఇది పోతే ఎంత? 35లోంచి 28 పోతే ఎంత? సో దీనికి 2 కలపండి. దీనికి 2 కలిపి ఇక్కడ 5, 5 2 ఎంత? 7 అంటే 70,000 బై 2,80,000 ఇంటూ 100. ఓకే. సో 7 4 28, 4 సున్నాలు ఇవి పోయినాయి. 4 4 1 4 25. సో 25%. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా సిబిటి టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సిబిటి బేస్ పైన టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 25 గ్రాండ్ టెస్ట్‌లతో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా మీకైతే అందుబాటులో ఉంటుంది. మరికొన్ని కన్సర్న్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఈ యొక్క టెస్ట్ సిరీస్‌ని అయితే గ్యాదర్ చేసుకోండి. లోయెస్ట్ ప్రైస్‌లో మీకైతే డేటా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ₹79కి యొక్క మార్క్ టెస్ట్‌లన్నీ కూడా రావడం జరుగుతుంది. ఓకే. And next question. A dishonest dealer professes to sell his goods at lost price, but he uses a weight of 800 grams for a weight of 1 kg. His profit percentage is. ఏం చేసినంటే ఒక నిజాయితీ లేనటువంటి డీలర్ అంట తను కొన్న ధరకి అమ్ముతానని చెప్తున్నాడ. కానీ 1 కేజీ బరువుకు బదులు 800 గ్రాములు మాత్రమే అమ్మితే అంటే అమ్మినప్పుడు ఇస్తే అప్పుడు అతని యొక్క లాభ శాతం ఎంత? సో కేజీ అంటే 1000. సో మనకి ఎంత అమ్ముతుండు? 800. డిఫరెన్స్ ఎంత? 200. ఈ 200 కదా లాభం. సో లాభం బై కొన్న వేల ఇంటూ 100. సో లాభం ఎంత? 200. కొన్నది అంటే అమ్ముతుంది ఎంత? 2 1 2 4 4 1 4 25. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. ఇంత సింపుల్ కూడా క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్. If a shopkeeper sells 25 articles at 45 per article after giving 10% discount and earns 50% profit. If the discount is not given, the percentage profit gained. ఓకే. సో ఒక దుకాణదారుడు అంటే 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 25 వస్తువులను వస్తువుకు ₹40 చొప్పున అమ్మిండంట. సో మనం ఓవరాల్‌గా ఒక వస్తువు బేస్ పైన తీసేసుకుందాం. 40 చొప్పున అమ్మితే 50% లాభం పొందిండంట. ₹45కి అమ్మితే 50% లాభం పొందిండంట. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వనట్లయితే పొందేటటువంటి లాభం ఎంత? సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందాము. సో 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ₹45కి అమ్మిండు. సెల్లింగ్ ప్రైస్. సో 10% డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి కింద 90 పైన 100. ఎందుకంటే ₹45 90కే కదా సమానం. 100కి కాదు. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సెల్. 9 1 9 5 5 ఇంటూ 10 50. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ₹50. అంటే వస్తువుని ఎంతకు అమ్మిండు? ₹50కి. అంటే మార్కెట్ ప్రైస్ 50 పెట్టిండు. దాంట్లో 10% డిస్కౌంట్ ఇస్తే ₹45కి అమ్మిండు. మరి కొన్న వేల ఎంత? మనకు లాభం కావాలంటే కొన్న వేల కావాల్సింది. సో సెల్లింగ్ ప్రైస్ 45 ఇంటూ 45కి అమ్మడం వల్ల ఎంత వచ్చింది? 50% లాభం వచ్చింది. సో 100/150. ఈ 45 అనేది 150కి సమానం అంట. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సెల్. 15 1 15 3 10 30. ఓకే. ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనకేం కావాలంటుండు? లాభ శాతం అంటుండు. ఎటువంటి డిస్కౌంట్ ఇయ్యకుంటే. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే 45 తీసుకోవాలండి. డిస్కౌంట్ ఇయ్యట్లేడు కాబట్టి 50 తీసుకోవాలి. సో 50 మైనస్ 30/30 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఏమవుతుంది? 50 మైనస్ 30 20.
సో 20/30 ఇంటూ 100. సో ఇదేమవుతుంది 2/3. సో దట్ మీన్ ఏమవుతుంది 66.67. 2/3% అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 12/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. And next question. If the cost price of an article is 3,200 and its selling price is 4,700, then the profit percentage is ఒక వస్తువు యొక్క కొన్న వేల అంట 3,200 అంట, దాన్ని అమ్మితే మనకు 4,700 వస్తాయి. లాభ శాతం ఎంత? సో దీనిలోంచి దీని యొక్క డిఫరెన్స్ తీసేయండి. 4,700 నుంచి 3,200. 2 zeros పక్క పెట్టేస్తే 8 లోంచి 2 పోతే ఎంత? 5. 4 లోంచి 3 పోతే 1. ఎంత? 15 బై కొన్న వేల ఎంత? 3,200. 3,200 ఇంటూ 1. 2 zeros క్యాన్సిల్. అండ్ ఇక్కడ 15/32 అంటే 15 2ల 30 అంటే సగం కంటే కొద్దిగా తక్కువ. ఓకే. సో ఇక్కడ 8తో పోతుంది. 8 4 32, 9తో పోవట్లేదు కాబట్టి మనకు ఇదయ్యే అవకాశం అయితే లేదు. ఈ రెండు కూడా 50 పైనే వచ్చినాయి. ఇక్కడ 32 కంటే సగం ఎక్కువ ఉండాలి. సగం కంటే ఎక్కువ ఉంటే 50 దాటుతుంది. ఇక్కడ 32 సగం ఎంత? 16. ఇక్కడ ఉంది 15. కాబట్టి 50 కంటే తక్కువ. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే కింద 8 ఉంది చూసారా? ఇక్కడ 8. ఇది ఎట్లా వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి. 4 ఎంబుల 32, 4 25. ఓకే. ఇది బేసి, ఇది బేసి, ఇది సరి. అందుకే క్యాలిక్యులేషన్ లో మనకి ఇక్కడ బై 8 అనేది రావడం జరుగుతుంది. ఓకే. 15 25 అట్లా చేసేస్తే మనకి ఇది ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం ఆన్సర్ ఒక్కదాన్ని మనం కొద్దిగా లాజిక్ పెట్టి చేసుకుంటే అయిపోతే క్యాలిక్యులేషన్ మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. లాజిక్ రాలేదా, లాజిక్ రాకపోతే మొత్తం చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్బీఐ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్లు అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ సాల్వ్డ్ క్వశ్చన్స్ అయితే డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. ఓకే. సో వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక 2 ఫైల్స్ ను కూడా గ్యాదర్ చేసుకోండి. మీకు అక్కడ ఇన్స్టామోజ్ సైట్ అనేది అందుబాటులో ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ లో రైల్వే మెటీరియల్స్ అని అక్కడి నుంచి ఒక కంటెంట్ గ్యాదర్ చేసుకొని జిరాక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఓకే. And next question. A man sells a cupboard at a certain price S, 20% of which is profit. If the price at which he buys a cupboard increases by 10% and he sells it at a 4% higher price than S, then his profit percentage will be. క్వశ్చన్ చూస్తేనే ఇంత కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో చూడండి, ఒక వ్యక్తి ఒక అల్మారాను ఒక నిర్దిష్ట ధరకు అమ్ముతారంట. అయితే అతని యొక్క లాభం 20% అంట. ఒకవేళ అతను అల్మారాను కనుక కొనుగోలు చేసే ధర కనుక 10% పెరిగితే, అతడు ఎస్ కంటే 4% ఎక్కువ అమ్మితే అతని యొక్క లాభ శాతం ఏమవుతుంది? సో ఫస్ట్ 20% లాభం అండి. కొన్న ధర కంటే ఇది 20% మనకు లాభం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ అల్మారాను కనుక కొనుగోలు ధర పెంచింది అనుకో, అండ్ ఇక్కడ ధర కూడా తగ్గించింది అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుంది? లాభం అనేది తగ్గిపోతుంది. ఓకేనా? లాభం యొక్క విలువ తగ్గిపోతుంది. ఒక ధరకు అమ్ముతాడు, దాంట్లో 20% లాభం. ఓకే. ఒక వస్తువు సెల్లింగ్ ప్రైస్ 100 అనుకోండి, దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 80 అవుతుంది. ఓకే. 20% లాభం వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది? 5 అవుతుంది, 4 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? దీని ధర పెంచింది అనుకో, అండ్ ఇక్కడ ఇది తగ్గించింది అనుకో, ఆటోమేటిక్గా 20 కంటే తక్కువ అయిపోతుంది. 20 కంటే తక్కువ అయింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డైరెక్ట్ ఆప్షన్ చూసేసి పెట్టేసుకోవడం. కానీ మనం అట్లా చేస్తే పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా దిస్ ఈజ్ ఆన్సర్. కానీ ఇప్పుడు మనం చెయ్యాలి, ప్రొసీజర్ చేసి ఇదే ఆన్సర్ మనం నిరూపించాలి. ఓకే. సో సెల్లింగ్ ప్రైస్ 5, ఇది 4 అనుకున్నాం. సో సింపుల్ గా దీన్ని ఏమనుకుందాం? 5:4. సో సెల్లింగ్ ప్రైస్ 500, కాస్ట్ ప్రైస్ 400 అనుకున్నాం. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ 500, కాస్ట్ ప్రైస్ 400 అనుకున్నాం. ఇక్కడ సో ఇప్పుడు కొత్త ఎస్పీ సంబంధించి దీనికి ఏమైంది? 4% అధిక ధర కంపెనీలు అంటే ఇది 500 కదా. సో 500 ఇంటూ 104/100. ఇది న్యూ ఎస్పీ అంటే ఇది కొత్తగా సేల్ చేసింది. అండ్ అదేవిధంగా న్యూ సిపి ఇదేమైంది? 400 ఏదైతే ఉందో దానికి 10% పెరిగింది. సో 400 ఇంటూ 10% అంటే 110/100 చేస్తే ఇది 500 ఇంటూ 104/100 అండ్ 400 10% పెరిగింది కాబట్టి 110/100. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి క్యాలిక్యులేషన్?
5 5 నాలుగు 20 500 ఇంటూ 500. సో ఇది 520 వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ 400 ఇంటూ 400 400 10 మంత్ అంటే 40 అంటే 440. ఓకే. 440. సో ఇప్పుడు మనం దీని యొక్క డిఫరెన్స్ తీసేసుకుందాం. ఎందుకంటే ఇది కొత్త సిబి అంటే ఇది కొత్త కొన్న వెల, కొత్త అమ్మిన వెల. సో 520 నుంచి 440 పోతే ఎంత? 80. కొన్న వెల ఎంత? 440 ఇంటూ 100. ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్. అండ్ 4 2ల 4 11ల అండ్ 11 1ల 11 9ల 99.1/11. ఓకే. సో ఇదేమో 2 9ల 18 అండ్ చేస్తే మనకి 18 అంటే నియర్ బై ఇదే వచ్చేస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. ఇక్కడ నిర్దిష్ట ధర అన్నాడు. ఇది అమ్మిన వేలకు సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. మనం 100% అనుకుంటాం. దాని లాభం వచ్చింది అంటే కొన్న వేల మనకు 80 అవుతుంది. సో ఇది 4% ఇది 5%. సో ఇది 500 అయితే ఇది 400 అనుకున్నాం. బేసికల్‌గా రఫ్‌లీ. ఓకే. సో ఇప్పుడు అల్మారాను కొనుగోలు చేసేటటువంటి శక్తి 10% పెరిగింది. అంటే 400కి 10% పెరిగితే 110/100 చేస్తే 440 అండ్ ఎస్‌పికి 4% పెరిగింది. సో కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 520. సో ఈ రెండింటి మధ్య లాభ శాతం తీసేసుకుంటే మనకు 18.8 18.18 రావడం జరుగుతుంది. ఇది మనకు 13/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఏ మ్యాన్ బైస్ ఏ టేబుల్ ఫర్ 2800 and sells it at a loss of 30%. The selling price of the table is. ఓకేనా? ఒక వ్యక్తి ఒక టేబుల్ అంట 2800 కొనుగోలు చేసి 30% నష్టానికి అమ్మిండంట. టేబుల్ యొక్క అమ్మకపు ధర ఎంత? సో 2800కు కొని 30% నష్టానికి అమ్మిండంట. ఓకే. సో ఏమవుతుంది? 70/100. సో ఇక్కడ 2 zeros క్యాన్సల్. 28 7 అండ్ 0కి ఎట్లాగో 0 వచ్చేసింది. 7 8 56. సో అదే వచ్చేస్తుంది. 2 ఏళ్ల 14 14 5 19 196. So this is our answer. Option B is our answer. Okay, what is our answer? Option B is our answer. ఇది మనకు 13/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question. A person sells a sofa at a certain price. If he sold it at 60% of his price, then there will be a loss of 20%. The percentage profit when sofa was sold at the original selling price is. ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట ధరకు సోఫాను అమ్మితే దాంట్లో అమ్మిన ధరలో మనకు 60% అనేది దాని యొక్క అసలు ధర అయితే మనకు 20% నష్టం వస్తుందట. ఆ సోఫాను ఏ ధరకు అమ్మితే మనకు లాభం, అసలు ధరకు అమ్మితే లాభం ఎంత? ఓకే. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక కొత్త ఈక్వేషన్ తోటి సాల్వ్ చేయబోతున్నాం. ఓకే. ఆల్రెడీ మనం క్లాసెస్ లో చెప్పుకున్నటువంటిది. సో 60% మనకి ఇక్కడ ఏమన్నాడు? ద సోల్డ్ ఎట్ 60% ఆఫ్ హిస్ ప్రైస్. సో 60% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు దాంట్లో ఎంత నష్టం వస్తుంది? 20%. ఓకే. 20% నష్టం వస్తుందంటే అదేమవుతుంది? 80% ఆఫ్ సిపి. వస్తువును ఎంత కమ్మిండు? 20% నష్టానికంటే 80% కదా మనకు అక్కడ ఉండేది. ఓకే. సో 60% అంటే ఏం రాయొచ్చు? 3/5 రాసుకోవచ్చా? 3/5 ఇంటూ ఎస్పి దట్ ఈక్వల్స్ టు 18 ఏం రాయొచ్చు? 4/5 రాసుకోవచ్చా? సిపి. అండ్ ఇక్కడ 5 క్యాన్సల్. ఎస్పీని అక్కడ నుంచి సిపి ఇక్కడ తీసుకొచ్చేసి ఎస్పి/సిపి దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 4 అట్నే ఉంటది, ఇది 3 అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 3 భాగాలు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4 భాగాలు. అడిగింది ఏంది? లాభం ఎంత? లాభ శాతం. సో లాభ శాతం అంటే 4లోంచి 3 పోతే 1 బై కొన్న వేల ఎంత? 3 ఇంటూ 100. సో 1/3 ఇంటూ 100 దట్ ఈక్వల్స్ టు 33 1/3%. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 13/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. And next question. A person sells an article for 1820 and loses 9%. If he wants to sell it, a profit of 9% on the selling price of the article should be. ఓకే. సో ఈ యొక్క ధర కమ్మితే 9% నష్టపోతారంట. అంటే 1820 అనేది ఎంతకు సమానం అంట? 100/91. 91 + 9 కదా 100. కానీ ఇక్కడ ఏమంటుండు అతను? 9% లాభం పొందాలంటుండు. అంటే 109/100. ఇది మనకున్నటువంటి
క్వశ్చన్. ఓకే, 100కి 100 గయా 95 ఒకట్ల, ఇది ఎందులో పోతుంది రెండుల, 91 రెండుల 182 అండ్ 2 ఇంటూ 0 20, 109 ఇంటూ 20, 109 ఇంటూ 0 పక్కన పెట్టేద్దాం, 2 చేద్దాం, 18 2 అండ్ 0కి 0, 2180. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 14 9 20 22 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉన్నప్పటికీ మనం కరెక్ట్ లాజిక్స్ ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఆన్సర్ అయితే అయిపోవడం జరుగుతుంది. And next question. A dishonest vendor claims that he is selling goods at their cost price. ఓకే, నా కొండ ధరకు అమ్ముతున్నా అని చెప్తున్నాడు. బట్ he is weighing 850 grams for 1000 grams. What is his profit percentage? సో 1000 గ్రాముల బదులు ఎంత వాడుతున్నాడు? 850 గ్రాములు మాత్రమే వాడుతున్నాడు. ఇంకేమైనా డేటా ఇచ్చిన ఇంకేమి లేదు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 150 బై అసలు 850 ఇస్తుంది ఇంటూ 100. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఓకే, సో డిఫరెన్స్ అంటే లాభం బై కొన్న వేల ఇంటూ 100. ఓకే, సో ఇక్కడ 0 0 క్యాన్సల్, 5 మూల 15, 5 ఒకట్ల 5, 5 ఏళ్ళ 35. సో 3/17 ఇంటూ 100. సో 300 బై 17, 17 ఒకట్ల 17. ఇక్కడ ఎంత మిగులుతుంది? 17 పోతే 13, 130. ఎందులో వస్తుంది? 49 ఇది. ఓకే, 120, 7 49 అండ్ ఇది. ఓకే, సో 17 మ్యాచ్ అవుతుంది. సో 17 ఇది ఒకటే ఉంది కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది మనం 14 9 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే ఓకే అండ్ అదేవిధంగా ఎస్ఆర్టీ బేస్డ్ ఫిజిక్స్ యొక్క స్టడీ మెటీరియల్ అయితే ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు దాదాపుగా 23 చాప్టర్లతోటి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ తో కూడినటువంటి ప్లస్ 200+ పేజెస్ తో కూడినటువంటి అండ్ 260+ ప్యూర్ ఎన్సీఆర్టీ యొక్క ఫార్ములాస్ తో కూడినటువంటి క్లాస్ 6 to 12 కంటెంట్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ని బూస్టప్ చేసుకోండి. ఓకే, and next question. A shopkeeper marked the price of the article at 10% higher than its cost price. ఓకేనా? సో వస్తువు యొక్క ధర కంటే 10% ఎక్కువగా మార్కెట్ ప్రైస్ పెట్టిందంటే ప్రకటన ధర. ఇఫ్ he then gives two successive discounts of 5% each. వాట్ ఈస్ దిస్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఓకే, సో వస్తువు యొక్క ధరను ఏం చేసిందంట, దాని యొక్క అసలు ధర కంటే 10% పెంచిందంట. అండ్ తర్వాత దానికి ఏం చేసిందంట, 5% చొప్పున మనకు 2 డిస్కౌంట్లు ఇచ్చినట. సో అసలు ధర 100 అనుకుందాం, 10% పెంచితే 110. ఓకే, 110 ఇంటూ 5% డిస్కౌంట్ ఇచ్చినాడ, 95/100. ఎన్నిసార్లు ఇచ్చింది? 2 సార్లు. 95/100. 10ల 11ల 5 2ల 5 19ల. ఇంకేమైనా పోతుందా? 19ల ఇది 20ల. సో 11 into 19 into 19/2 into 20 అంటే ఇది 40 వచ్చేస్తుంది. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి ఇంటూ 100 రావాలిగా. ఇంటూ 100 చేస్తే మనకు And next question. A man sells 2 articles for 20,000 each. If he gets a profit of 15% on one article and losses 15% on the other article, what is his overall profit or loss in this transaction? సో ఇది కొన్న వేల కాదండి, అమ్మిన వేల. ఒక్కొక్క ఐటమ్ ని 20,000కి అమ్మిండంట. అమ్మితే ఒక దాంట్లో 15% లాభం వస్తే ఇంకో దానిపైన 15% నష్టపోయిందంట. ఓకే, సో ఫస్ట్ తీసుకుందాం. 20,000 ఏం చేసిండు? 15% లాభం పొందిండు అంటే 115. ఓకే, 20,000 అనేది 115 అయితే మనకు 100 ఎంత? అండ్ సెకండ్ 20,000కు అమ్మిండు, ఎంత నష్టపోయిండు? 15 అంటే ఇది 100/85. సో 20,000 అనేది 85 అయితే 100 ఎంత? ఓకే, సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయండి, మనకి ఏది ఆన్సర్ అవుతుంది? 17931.3. ఓకే, సో 20,000 అనేది మనకు 115 అయితే మనకు 100 ఎంత? 17,931.3. అండ్ 20,000 అనేది 85 అయితే మనకు 100 ఎంత? 23,529.4. ఈ మొత్తాన్ని కూడితే మనకు 40,920. అండ్ సేమ్ ఇది కూడా అండి 40,000
ఓకే. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 920. పాయింట్ 1 ఉంది కదా! సో 921. ఓకే. 921 ప్రాఫిటా? లాసా? ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఇది అమ్మిన వెల. ఇదేమో కొన్న వెల. ఓకే. సో ఇది సిబి. ఇది ఎస్పి. వాడే చెప్పిండుగా అమ్మిండు, అమ్ముతాడు. ఓకే. సెల్లింగ్ ప్రైస్ అనేది 40,000, కొన్న వెల అనేది 40,920. అంటే ఏమవుతుంది? ఖచ్చితంగా లాస్ అవుతుంది. అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్. ఇది కూడా టిపికల్ క్వెషనే. ఓకే. ఎందుకంటే మిస్టేక్ అనేది ఈ వాల్యూస్ దగ్గర చేస్తాం. ఓకే. వాల్యూస్ దగ్గర అయిపోతుంది. Next question. Ramesh buys a radio for 4,000. He sells it a profit of 10% to Mohan. Mohan spends 500 rupees on it. Then he sells it a profit of 12% to Ritvik. The cost price of the radio to Ritvik is. So, రమేష్ ఏం చేసిండు? 4,000 రూపాయలకు రేడియోని కొన్నాడు. దాన్ని 10% లాభం తీసుకొని మోహన్కి అమ్మిండు. మోహన్ 500 రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత దాన్ని బాగు చేసేసిన తర్వాత 12% లాభానికి అమ్మితే రిత్విక్ ఎన్నో కొన్నాడు. ఓకే. సో 4,000 రూపాయలు కొన్నాడు రమేష్. 4,000 కొని 10% అంటే ఇది డైరెక్ట్ నోట్ లెక్క చేసేయొచ్చు. కాకపోతే ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్ ఏదైనా రాస్తున్నారు. ఏమవుతుంది? ఇది 4,400. 4,000లో 10% ఎంత? 400 కదా! 4,000 ప్లస్ 400, 4,400. దానికి ఎంత కలిపిండు? మోహన్ ఎంత కలిపిండు? ఎంత కలిపిండు? 500 కలిపిండు. అంటే 4,000 ఏమవుతుంది? 4,900. ఓకే. మోహన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? 4,900. దాన్ని 12% లాభంతో అమ్మిండు. 112/100. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సల్. అండ్ ఇదేమవుతుంది? 112 క్యాలిక్యులేషన్ బై 49. క్యాలిక్యులేషన్ చేస్తే 2 9ల 18, 9 1 9 1 10, 9 1 9 1 10, 2 4 8 4 4 8 8 4 5 5488. ఎస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు 5/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్‌గా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి మిస్సెలేనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6,000 ప్లస్ టీసీఎస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ మోడ్‌లో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు డేటా మొత్తాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్‌ని బూస్టప్ రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు స్ట్రాటజీకి వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇన్ ద జీకే పోర్షన్. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sells wheat at 20 rupees per kg. That he purchased at 18 rupees per kg, and he gives only 900 grams of wheat instead of 1 kg while selling. The actual percentage profit to the shopkeeper. ఓకేనా? ఓకే. దుకాణదారుడు ఏం చేసినాడు? కొనుగోలు చేసినటువంటి గోధుమలు కిలో 20 రూపాయలకు అమ్ముతాడంట. అయితే అతను విక్రయించేటప్పుడు మాత్రం ఏం చేసినంట? కేజీకి ఎంత? కిలోకి బదులుగా 900 గ్రాముల గోధుమలు మాత్రం ఇస్తే ఆ షాప్ అతనికి కలిగేటటువంటి వాస్తవ లాభం ఏంటిది? ఓకే. తను కొన్నది ఎంత? 18 per kg. 18 రూపీస్. ఓకే. అండ్ 900 గ్రాములు మాత్రం ఇస్తుంటే కేజీ కాకుండా. సో ఇంటూ బై. సో మొత్తం ఎంత? కేజీకి కదా! 900 గ్రాములు కేజీ. సో కేజీ అంటే ఎంత? 1000. 2 zeros, 2 zeros క్యాన్సల్. 18 9 ఎంత? 18 10 180. 18 9 ఎంత? 162. 162. కానీ మనకి ఇక్కడ వచ్చేది ఏంది? గ్రాముల్లో కాబట్టి 0.2 16.2. ఓకే. సో అతను 16.2 విలువ చేసేటటువంటి దాన్ని మాత్రమే అమ్ముతుండు. అదే మనకి 20 రూపాయలకి ఎక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? కేజీ అమ్ముతుండు. ఓకే. 20 రూపీస్‌కి అతను 1 కేజీ అమ్ముతున్నాడు. 18 రూపాయల దగ్గరికి అతనికి 900 రూపాయలు అంటే 900 గ్రాముల డేటా పడిపోతుంది. దాంట్లో మనకు 16.2 వస్తే 1.8 మనకు ప్రాఫిట్ పడుతుంది. అంటే 10% ప్రాఫిట్ పడుతుంది ఇక్కడ బేసికల్‌గా. ఓకే. అయితే దీనికి డిఫరెన్స్ చూద్దాం. సో 20 - 16.2 బై
16.2 ఇంటూ 100. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది ఇది? సో 20 నుంచి 16.2 తీస్తే 3.8 బై 16.2 ఇంటూ 100. పాయింట్ తీసేస్తే 38, 162. సో ఇది 4 4 16. ఓకే, 162. 2లో పోతే ఇది 81, ఇది 50. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 23.45 అయితే రావడం జరుగుతుంది. ఈ డేటా మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తాం. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే మీరు చేయొచ్చు కదా, మీరు కొద్దిగా ట్రై చేయండి, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కాబట్టి. ఓకే, 59/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ 70 kg ఆఫ్ ఆనియన్స్ ఫర్ 560 అండ్ సోల్డ్ ఇట్ హోల్ లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 rupees per kg. వాట్ విల్ బి హిస్ గెయిన్ పర్సెంటేజ్? సో 70 kg 560 కొన్నాడంట. సో 70 kg ఎంత కొన్నాడంట? 560. ఓకే, సో 7 ఒకట్ల 7 ఎనిమిది. 1 kg ఎంత పడుతుంది సార్ మనకు? 8 రూపాయలు పడుతుంది. ఓకే, సో 7 ఎనిమిది 56 కదా, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా పోయింది. 1 kg 8 రూపాయలు పడుతుంది, 10 రూపాయలకు అమ్ముతాడంట. అంటే డిఫరెన్స్ ఎంత? 2/8 ఇంటూ 100. అవసరం లేదు, 2 ఒకట్ల 2 4, 25%. 1/4 అంటే ఎంత? ఇది క్యాన్సిల్ చేస్తే 25% కదా. సో ఆప్షన్ సి. సో ఏం లేదు, మనం ఈ లెవెల్ దాకా వచ్చిన క్లాస్ పార్ట్ 5 దాకా వచ్చినాం, ఇంకా స్పీడప్ కాకుండా ఎట్లా? ఓకే, ఇది మనకు 69/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, a vendor claims to sell wheat at a loss of 20%, but he cheats by using weights that weight 40% less than the what is mentioned on them. What is profit percentage? సో ఒక విక్రేత ఏం చేసినట్ట, గోధుమలు 20% నష్టానికి అమ్ముతున్నా అని చెప్తుండు. కానీ అతను ఏం చేస్తుండు, దానిపై పేర్కొన్నటువంటి వెయిట్ కంటే 40% తక్కువ బరువును ఉపయోగించడం వల్ల అతను లాభం పొందుతుండో ఆ లాభం ఎంత? ఓకే, 20% నష్టం గమనించాలి, 40% ఆ డేటాను కూడా మనం అయితే గమనించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం 1 kg తీసుకుందాం. 1 kg. సో మనకు నష్టానికి ఎంత నష్టానికి అమ్ముతుండు? 20% నష్టానికి, అంటే 800. 1 kg అనేది మామూలుగా 1000 రూపాయలు అనుకుందాం. ఓకేనా, 1000 రూపాయలు అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 800 అవుతుంది. అండ్ బరువులు ఎంత ఉపయోగిస్తుండు? కేవలం ఎంత ఉపయోగిస్తుండు? 40% కదా. 40% ఉపయోగిస్తుండు, తక్కువ అంటే ఏమవుతుంది? ఇది 60 అంటే 600. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది, కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. ఏం లేదంటే 1 kg మనం 1000 గ్రాములు కాకుండా 1000 రూపాయలు అనుకుంటున్నాం. 20% నష్టానికి అమ్ముతున్నంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ లో 20% తక్కువ అంటే 800. కానీ ఇక్కడ లాజిక్ ఏంది? లాభపడాలంటే 40% తక్కువ బరువును ఉపయోగిస్తుండు కాబట్టి 100 అయితే ఇదేమవుతుంది? 40 తక్కువ అంటే 60. అట్లా తీసుకున్నాం. సో అన్ని కూడా లాజిక్ బేస్ పైనే ఉంటాయి. ఓకే, కింది మీదికి అట్లా ఉంటది. సో ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలుసు, అది లాభ శాతం. సో ఏమవుతుంది? 800 - 600/600 ఇంటూ 100. ఇదేమవుతుంది? 200 200/600. 200/600 ఇంటూ 100. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3 1/3 అంటే 33 33. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మనకు 16/9/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే లెవెల్ 1 సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గ్రూప్ డి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ దాకా మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ యొక్క కోర్సులోని మీకు అయితే లభించడం జరుగుతుంది. ప్రజెంట్ చెప్తున్నటువంటి క్లాసెస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఇదే కోర్సులో అవైలబిలిటీలో ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇక్కడతో ఈ యొక్క క్లాస్ అయితే ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి పార్ట్ 6 అయితే డిస్కస్ చేద్దాం. సో ఒక 2 to 3 క్వశ్చన్స్ అనేది దీంట్లో మనకు టిపికల్ అండ్ అదేవిధంగా లాజికల్ బేస్ పైన అయితే రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా టిపికలే కాబట్టి ఒకరికి 2 సార్లు ఆలోచించి మల్టిపుల్ మోడల్స్ ని సాల్వ్ చేసుకుంటూ మనం ముందరికి వెళ్తేనే ఈ యొక్క కాంపిటేటివ్ యుగంలో మనం ముందంజలో ఉండగలం. కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ సెషన్ తో పాటు
ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా యాప్ ద్వారా గ్యాదర్ చేసుకోండి. అండ్ ఈ యొక్క యాప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఎటైతే కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.